జాబ్ చేస్తున్న క్రమంలో వీసా పొడిగిస్తే అక్కడ ఉండొచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఈ గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందోనండి దాన్ని మనము గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఉంది అనేది మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. అది మనము ఎవ్రీ 3 yearsకి మనం దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సిటిజన్షిప్ అనేది మనం అసలు మాట్లాడుకోకూడదండి. అది చాలా కష్టం. అది ఏంటంటే అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళని మన వాళ్ళు వెళ్ళి ఎవరైనా వివాహం చేసుకుంటే అది కూడా ఫస్ట్ ఒక 18 months ఆ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి గ్రీన్ కార్డే ఇస్తారు. ఎవరైతే ఆ స్పౌస్ ఉంటారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి ఇదే ఇస్తారు, ఏది గ్రీన్ కార్డే ఇస్తారు ఫస్ట్. ఆఫ్టర్ 5 years తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. మేడం ఇంకోటి, ఇప్పుడు ట్రంప్ ఈ టర్మ్తోనే అయిపోతుంది, నెక్స్ట్ వేరే ఎవరో పోటీ చేస్తారు, మరి అప్పుడు దీన్ని రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉంటుంది? మోస్ట్లీ ఉండకపోవచ్చు అండి. ట్రంప్ ఉండగానే నాకు తెలిసి ఇల్లీగల్ వాళ్ళందరినీ పంపించేస్తారు. ఈ 4 years టైం ఉంది కదా ఆయనకి, పంపిస్తారు. నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఐఎమ్ హ్యాపీ ఈ ట్రంప్ ఈ పనులు